ఇక డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాస్తికుడు బైరి నరేష్ అయ్యప్ప స్వామిని కించపరచడంపై అయ్యప్ప భక్తులు నిలదీశారు. దీంతో బైరి నరేష్ అయ్యప్ప భక్తులపైకి కారు ఎక్కించాడు. కారు దూసుకురావడంతో పలువురు అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. గాయాల పాలైన అయ్యప్ప భక్తులను స్థానికులు హాస్పిటల్కు తరలించారు. అయ్యప్ప స్వాములకు గాయాలు కావడంతో స్థానికులు బైరి నరేష్ వెంటపడ్డారు. దీంతో నరేష్ కారు దిగి అడవిలోకి పారిపోయాడు. ఎందుకు మోసుకుంటా ఎందుకు ఇప్పుడు ఈ సాయంత్రం ఎవరు బాధ్యత ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాస్తికుడు బైరి నరేష్ అయ్యప్ప స్వామిని కించపరచడంపై అయ్యప్ప భక్తులు నిలదీశారు. దీంతో బైరి నరేష్ అయ్యప్ప భక్తులపైకి కారు ఎక్కించాడు. కారు దూసుకురావడంతో పలువురు అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. గాయాల పాలైన అయ్యప్ప భక్తులను స్థానికులు హాస్పిటల్కు తరలించారు. అయ్యప్ప స్వాములకు గాయాలు కావడంతో స్థానికులు బైరి నరేష్ వెంటపడ్డారు. దీంతో నరేష్ కారు దిగి అడవిలోకి పారిపోయాడు. ఎందుకు మోసుకుంటా ఎందుకు ఇప్పుడు ఈ సాయంత్రం ఎవరు బాధ్యత ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాస్తికుడు బైరి నరేష్ అయ్యప్ప స్వామిని కించపరచడంపై అయ్యప్ప భక్తులు నిలదీశారు. దీంతో బైరి నరేష్ అయ్యప్ప భక్తులపైకి కారు ఎక్కించాడు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. సాయిసుధా, బైరి నరేష్ ను అడ్డుకునే ప్రయత్నం అయితే అయ్యప్ప మరియు శివభక్తులు అయితే చేసిన పరిస్థితి ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలన వ్యాఖ్యలు, దేవులపై సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి బైరి నరేష్ గత కాలంగా హాట్ టాపిక్ గా మారుతున్నారు. తనపై కూడా పలు పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు కూడా నమోదయ్యాయి. తనపైన విమర్శలు కూడా వెలువెత్తున్నాయి. ముఖ్యంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విషయంలో తనపై ఉన్నటువంటి ఆరోపణలు పూర్తిగా మిన్నంటాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమానికి ఏటూరు నాగారం వేదికగా ఒక ఫంక్షన్ హాల్లో ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అక్కడ ఉన్నటువంటి భక్తులు తెలుసుకున్నారు. అయితే ముఖ్యంగా ములుగు జిల్లా ఏర్పాటు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తొలి సమావేశంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి బైరి నరేష్ వస్తున్నారని తెలుసుకున్నటువంటి అయ్యప్ప భక్తులు, అదేవిధంగా శివ భక్తులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్యక్రమానికి అయితే చేరుకున్నారు. అయితే మొదటగా వాగ్వాదం అయితే జరిగింది. ఇక్కడ నుంచి గో బ్యాక్ వెళ్ళిపోవాలంటూ బైరి నరేష్ పై ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారంటే బైరి నరేష్ కు శివభక్తులకు అదేవిధంగా అయ్యప్ప భక్తుల మధ్యన వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే బైరి నరేష్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసే క్రమంలోనే ఏదైతే బైరి నరేష్ తన ఏదైతే హాల్ నుంచి బయటకు వచ్చి తన కారులో ఎక్కి బయటికి వెళ్తున్న క్రమంలో అక్కడ అయ్యప్ప స్వాములు అదేవిధంగా శివభక్తులు పెద్ద ఎత్తున అడ్డుకుని కారుకు అడ్డు తగిలారు. అయితే వారిని కూడా చూడకుండా బైరి నరేష్ ఒక్కసారిగా కారు స్పీడ్ పెంచి వేగంగా
ఒక ఏదైతే ఒక అయ్యప్ప స్వామి భక్తుడిపై అంటే పోగు నరసింహరావు కారు ఎక్కించి వెళ్ళిపోయిన ఘటన అయితే అక్కడ స్థానికంగా కలకలం రేపుతుంది. దీంతో ఆ స్వామికి అయితే ప్రస్తుతానికి కాలు విరిగినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. ఇక దీనిపైన ఆగ్రహం చెందినటువంటి భక్తులు ఆ బైరి నరేష్ కారును వెంబడించారు. అయితే అక్కడికి కూడా అతను నిర్వహిస్తే ఆపితే తనపై దాడి జరుగుతుందన్న భయంతోనే తాను నేరుగా అక్కడ నుంచి ఏదైతే ములుగు ఏటూరు నగర్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసే క్రమంలో అక్కడ దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి చెట్టును ఢీకొట్టినటువంటి సందర్భం ఉంది. ప్రాణాల నుంచి బయటపడ్డటువంటి బైరి నరేష్ ప్రస్తుతం అక్కడి నుంచి తప్పించుకొని పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై ఒక సినిమా క్రిటిక్ గా జరిగినటువంటి ఈ ఘటనపై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అదేవిధంగా అసలు బైరి నరేష్ కు ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఎవరిచ్చారు, అందులో భాగంగా ఈ స్వాములకు నరేష్ కు జరిగినటువంటి వాగ్వాదంలో ఏం జరిగిందనేది పోలీసులు ఒక కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు స్వామీజీకి ఏదైతే స్వామి ఉన్నారో స్వామికి కాలు విరిగిన పరిస్థితులు అయితే దానిపైన కూడా పోలీసులు దాన్ని కేసు నమోదు చేశారు. ఈ విధంగా 2 కేసులను కూడా నమోదు చేసినట్టుగా అయితే పోలీసులు చెప్తున్నారు. ఇక ప్రశాంతంగా ఉన్నటువంటి ములుగు ఏటూరు నాగారంలో ఒక్కసారిగా బైరి నరేష్ వచ్చి ప్రకంపనలు సృష్టించడము, అలజడి లేపడం అని అయితే స్థానికంగా భక్తులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ములుగు జిల్లాలో ఉన్నదని చెప్పుకోవచ్చు. సాయి సుధా. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. ఎందుకు మొదలుకున్నా ఎందుకు ఇప్పుడు ఈ సాయం గౌరవ బాధ్యత